ఒక పర్ఫెక్ట్ చికెన్ పులావ్ రెసిపీ కోసం చూస్తే మాత్రం మీరు ఎన్ని పక్కా సేవ్ చేసుకొని టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. ఒక బిర్యానీ ఏం తింటాం అనేటోళ్ళకి ఇట్లా ఇంట్లోనే సింపుల్గా ఇంకా ఈజీగా పులావ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే చికెన్ని మంచిగా కడిగి అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇక హాఫ్ కప్ కర్డ్ ఇంకా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి అయితే మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక నేనైతే కుక్కర్లో రైస్ పొడి పొడి అవుతుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి కుక్కర్లో వండుకొని ఉండే ముందు కాజు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని ఇక అందులో ఆయిల్ పోసి సాజీరా, పట్ట, ఎలాచి అట్లనే బగారాకు యాడ్ చేసుకోవాలి. ఇక అందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 4 to 5 పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆనియన్స్ ని అస్సలు మాడగొట్టొద్దు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొత్తిమీర, పుదీనా అట్లనే కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం టమాటో ముక్కలు మెత్తబడ్డాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. చెర్రీ ఆయిల్ పైకి తేలితే మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ కి 2.5 గ్లాస్ రైస్ ఇంకా అట్లనే 5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి 15 minutes ఆగి తింటే చికెన్ పులావ్ రెడీ.